ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. స్ట్రేంజ్ ఆ విషయం, అది చాలా వింతైనటువంటి విషయం. ఈ డిమానిక్ పర్సిక్యూటర్స్, డిమానిక్ టార్మెంటర్స్ ద్వారా కలిగేటువంటి బాధ ఎంతగా ఉంటుంది. తేలు కుట్టినప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే నన్ను ఇప్పటిదాకా తేలు కుట్టలేదు. మీలో ఎవరికైనా గుట్టుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇది సింపుల్ తేలు కుడితే వచ్చేటువంటి బాధ అయితే ఎవడు చావాలి అనుకోడు. ఇది చాలా విస్తృతంగా ఉండేటువంటి బాధ అని చెప్పొచ్చు. వారు చంపడానికి అధికారం లేదు, కానీ చచ్చిపోయేంత బాధను కలిగించేటువంటి పని మాత్రం ఆ దయ్యాలు చేస్తాయి. మనుషులు ఇప్పటిదాకా మరణం నుండి పారిపోతూ వచ్చారు, తప్పించుకునే ప్రయత్నం వల్ల చేశారు. కానీ ఇప్పుడు మరణం దగ్గరికి వారు వచ్చి నన్ను తీసుకుపో అని మరణాన్ని అడుగుతుంటే మరణం వారి దగ్గర నుండి పారిపోతుందంట. ఇప్పుడు డెత్ ఈస్ ఫ్లీయింగ్ ఫ్రమ్ హ్యుమానిటీ. మరణము మనుషుల దగ్గర నుండి పారిపోతోంది. అంటే చూడండి అక్కడ దాని యొక్క విషయం ఏంటో చూడండి. అంటే 5 నెలలు దేవుడు కాలాన్ని నియమించాడు. 5 మాసాలు ప్రపంచంలో మరణము తన పనిని చెయ్యదు. ఒక భక్తుడు అన్నాడు, గాడ్ సెంట్ డెత్ ఆన్ ఏ హాలిడే ఫర్ 5 months. దేవుడు మరణాన్ని 5 నెలలు షికారుకి పంపించేశాడు. ప్రపంచంలో మరణం ఉండదు, ఇక ఏమీ చచ్చిపోదు. బాధ ఉంటుంది, విపరీతమైనటువంటి బాధ ఉంటుంది, కానీ చావు ఉండదు. అండ్ మనిషి ఎందుకు చేద్దాం అనుకుంటాడు, ఎందుకు మరణించాలనుకుంటాడు? ఎప్పటి నుండో ఫిలాసఫర్స్ మనకి చెప్తూ వస్తున్నారు. చాలా మంది అనుకుంటారంట, నేను చచ్చిపోతే బాధ నుండి విడుదల, ఎందుకంటే అవతల వైపుకి నా బాధలు నన్ను పట్టుకొని పీడించడానికి రావు. యువతలైతే పట్టి పీడిస్తాయి, నేను చచ్చి అవతలకి వెళ్ళిపోతే ఆ బాధలు బంధులు అన్ని ఇక్కడే వదిలిపోతాయి అని మనిషి చచ్చిపోవాలనుకుంటాడంట. కాబట్టి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, హతసాక్షులుగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులను ఎవరైతే చంపారో వారు ఇప్పుడు చద్దామనుకుంటే వారికి అవకాశమే లేకుండా పోయింది. సో దేవుని యందు విశ్వాసం ఉంచబడినటువంటి వారందరూ చంపబడ్డారు, కానీ దైవ విరోధులు ఇప్పుడు చద్దామనుకుంటే వారికి మరణము ఆమడ దూరం పారిపోతోంది.